ఎస్ ఏజెంట్ నేనే గెలిచాను. నువ్వు గెలవాలనేరా, నేను ఓడిపోయాను. అదేంటి ఏజెంట్? ఇప్పుడు గురువుని మించిన శిష్యుడు అంటారు కదా, అందుకేరా నేను ఓడిపోతే నువ్వు గెలిచావు. అప్పుడు నువ్వు గెలవాలి కదా ఏజెంట్. అదే ఫస్ట్ నువ్వు నా పైన గెలిచి తర్వాత నేను నీ పైన గెలిస్తే అప్పుడు కదా నిన్ను మించిన అవుతాను. అంటే సార్ ఇంతవరకు గెలవలేదా? పైకి వస్తావు. ఆ, ఆఫీస్ నుంచి కాల్, వెళ్ళాలి. సో మన ఫస్ట్ కేస్ బెంజ్ కార్ టైర్స్ పోయాయి, అవి మనం కనిపెట్టాలి. టైర్లు పోతే మన దగ్గరికి ఎందుకు సార్? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. నీకు నెక్స్ట్ మంత్ శాలరీ ఇవ్వాలి కదా, అందుకోసం. సార్ కేసు ఏంటో చెప్పండి సార్. వస్త్ర అపార్ట్మెంట్స్, న్యూ బెంజ్ కార్. క్లయింట్ ఫ్రెండ్ పెళ్లికి బెంగళూరు వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చే లోపు కార్ టైర్లు దొబ్బేశారు. ఇది మన కేసు, అది మనం కనిపెట్టాలి. ధనలక్ష్మి, దీనికి బడ్జెట్ ఎంత అవుతుంది? బడ్జెట్ ఈ కేసు డీల్ చేయడానికి మొత్తం 3 days పడుతుంది సార్. క్లయింట్ లొకేషన్కి వెళ్ళి రావడానికి ఆటో ఛార్జెస్, బస్ ఛార్జెస్ అన్ని కలుపుకుంటే 220 రూపీస్. ఫుడ్ ఛార్జెస్ వచ్చేసి 450 రూపీస్. ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అయ్యే ఛార్జెస్ అన్ని కలుపుకుంటే మొత్తం బడ్జెట్ 1874 ఇస్ ద బడ్జెట్ సార్. 1874. దీనికి వెపన్స్ ఏమైనా యూజ్ అవుతాయా? దీనికి వెపన్స్ ఏమి యూజ్ అవ్వ అనుకుంటా.